జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. చెడులోనే మంచి దాగి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఎవరైనా సాధారణంగా చెడును వ్యతిరేకిస్తుంటారు, మంచిని కోరుకుంటారు. అది మానవ సహజ లక్షణం. ఎందుకంటే మంచి ద్వారా మానసిక అలజడి తక్కువగా ఉండటమే కాక అనుభూతి కలుగుతుంది. చెడు అనేది మనిషిని గాయపరుస్తుంది, బాధకు గురి చేస్తుంది. కాబట్టి ఎవరైనా బాధలు, కష్టాలు, ఇబ్బందులను కోరుకోరు కదా. మంచి జరగాలి అని భావిస్తారు, చెడు జరగకూడదు అని ఆశిస్తారు. ఇదే అంశాన్ని నిజ జీవితానికి అన్వయించుకోగలిగితే మంచి చెడుల మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణ స్థాయి వ్యక్తులు అనుసరించే విధానం. మంచిని ఆశించటం, చెడును వ్యతిరేకించటం అనేది మానవ సహజ స్వరూపం. ఎందుకంటే మంచి ద్వారా తప్పనిసరిగా లాభం కలుగుతుంది, చెడు ద్వారా నష్టం కలుగుతుందని భావిస్తారు. అయితే వాస్తవ విషయం ఏమిటంటే, మంచి చెడులు రెండు ద్వంద్వాలు, పాక్షికాలు, సమాన స్థాయిలో ఉంటాయి. ఒకటి ఉందంటే అందులో మరొకటి తప్పక దాగి ఉంటుంది. మంచిని కోరుకోవడం అంటే చెడును వ్యతిరేకించడమే కదా. చెడును వ్యతిరేకించడం అంటే మంచిని ఆశించడమే కదా. వాస్తవ విషయం ఏంటంటే, మంచి ద్వారా ఉపరితలంలో తాత్కాలికమైన అనుభూతి కలుగుతుంది, చెడు ద్వారా అపారమైన అనుభవం వస్తుంది. అనుభవం అనేది మనిషిని సత్యం వైపుకు మళ్లిస్తుంది. అందువల్లనే పరిణతి చెందిన ఆధ్యాత్మికవేత్తలంతా చెడును కోరుకుంటూ సత్యం వైపుకు పయనించాలని ఆరాటపడుతుంటారు. చెడులోనే మంచి ఉన్నప్పుడు, చెడు తర్వాత మంచి జరుగుతున్నప్పుడు ఇక చెడును వ్యతిరేకించవలసిన అవసరం ఏముంటుంది? అదే మానవ జీవిత పరమార్థం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. విజయం కూడా బంధమే. దివ్యాత్మ స్వరూపులారా, మానవుల యొక్క సహజ స్వభావం ఏమిటంటే, ఎక్కువ మంది విజయాన్ని కోరుకుంటారు, అపజయాన్ని వ్యతిరేకిస్తారు. ఇక్కడే మానవ జీవిత రహస్యం అంతా దాగి ఉంటుంది. విజయం సాధించటం వలన తప్పక అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. ఇదంతా నా వలననే జరిగిందనే భావన కలుగుతుంది. అంతేగాక ఇంకా ఏదో సాధించాలనే భావన బలీయమవుతుంది. దానివలన కర్మల మోతాదు ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదు. అలాగాక అపజయం సంభవించిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? జీవితాన్ని గురించి సమూలంగా పునశ్చరణం చేసుకొని లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. చేసిన తప్పులు, పొరపాట్లకు పరివర్తన, పశ్చాత్తాపం చెంది వానిని జీవితంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అవసరమైతే కార్యక్రమాలను కుదించుకొని రంగం నుండి విరమించుకోవచ్చు. ఫలితంగా మనోభారం తగ్గుతుంది. అయితే అజ్ఞాని మాత్రం అపజయానికి కృంగిపోతాడు, విజయానికి పొంగిపోతాడు. అటువంటి వ్యక్తుల మనసు చంచలంగా ఉంటుంది, జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. కాబట్టి విజయం కోసం పరితపించడం కన్నా అపజయాన్ని అనుభవించి జీవితాన్ని ఉన్నత మార్గంలో పయనింపజేసుకునే అవకాశం ఉంటుంది. మరికొంత మేరకు జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే
విజయం అపజయం రెండు ద్వంద్వాలే కదా, మనసు కల్పనలే కదా, మాయకు ప్రతిరూపమే కదా. అటువంటి మాయ నుండి సమూలంగా బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే విజయం అపజయాలను రెండింటినీ మాయగా భావించి వదిలివేయగలగాలి. అప్పుడే సంపూర్ణ స్వేచ్ఛ లభించి జీవితం సార్థకమవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. వ్యతిరేకించిన అవసరం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, భూమండలమంతటిలో ఒక మానవ జాతి మాత్రమే సామూహిక సంఘ జీవనాన్ని కొనసాగిస్తుంది. అందువలన భౌతికవాదం అనేది జీవితంలో తప్పనిసరి అవుతుంది. మానవునిలో తెలివి మీద సంపత్తి అధికంగా ఉండటం వలన కుటుంబ పోషణ నిమిత్తం భౌతికవాదం వైపుకు తప్పక పయనించడం జరుగుతుంది. అందువలన చుట్టూ ఉన్న వ్యక్తులతో ఏదో ఒక దశలో ఏదో ఒక విధంగా ఘర్షణ పడవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కొందరి ద్వారా అపకారం జరిగిందని, నష్టం వచ్చిందని, ఎవరో బాధ పెట్టారని, మోసం చేశారని వారి పట్ల వ్యతిరేకతను సృష్టించుకొని రక్తపోటును పెంచుకొని విపరీతంగా శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఎవరి వలన ఎటువంటి నష్టం జరగదు, కష్టం కూడా రాదు. మన అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది కదా. ఎవరి వలననో మోసపోయామని, నష్టపోయామని భావించడం అనేది ఒక రకంగా అజ్ఞానమే. ఎందుకంటే ప్రతి నష్టంలో లాభం ఇమిడి ఉంటుంది. మోసం ద్వారా మేలు కలుగుతుంది. అట్టి స్థితిలో ఇక వ్యతిరేకతను సృష్టించుకోవలసిన అవసరం ఏముంటుంది? ఆలోచించండి. దానివలన వారికి ఎటువంటి నష్టం కలగదు కదా. మనమే తీవ్రంగా నష్టపోతాం కదా. ఈ జీవిత సత్యాన్ని గ్రహించగలిగితే చాలు, మనిషి సమస్యల సుడిగుండం నుండి పూర్తిగా బయటపడినట్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యతిరేకత అనేది మాయకు, అజ్ఞానానికి ప్రతిరూపమే. జీవితాన్ని గురించి సరైన అవగాహన లేకపోవడమే. కాబట్టి వ్యతిరేకతను సృష్టించుకొని మానసిక ఒత్తిడులను పెంచుకొని రక్తపోటు గురై శరీరాన్ని అన్ని విధాలా బలహీనపరచడం కన్నా వ్యతిరేకతలో అనుకూలతను ఏర్పరచుకోగలిగితేనే జీవితం తప్పక పరిపూర్ణమవుతుంది.